నమస్తే, నేను మీ జల్లి శంకర్ని. ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో నేషనల్ హెరాల్డ్ కేసు ఒక సంచలనంగా మారింది. ఆ కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు రావడము రాజకీయంగా ఒక చర్చ హాట్ టాపిక్గా మారింది. అసలు నేషనల్ హెరాల్డ్ కేసులో ఈయన పేరు ఎందుకు వచ్చింది, ఎందుకు రావాల్సి వచ్చింది, నిజంగా ఇందులో ఈయన మిస్టేక్స్ ఉన్నాయా, లేకపోతే ఏదైనా దీని వెనకాల కూడా ఒక రాజకీయ కోణం ఏమైనా ఉందా? దీనికి సంబంధించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం ఇదే అంశం గురించి ఒక 2-3 వీడియోలో చెప్పడం జరిగింది. ఇవాళ ఇదే అంశం మీద బక్కజర్ సన్నాతోటి క్లియర్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే బ్రదర్. బాగున్నారా? మీకు అంటే నేషనల్ హెరాల్డ్ కేసు మీరు చూసే ఉంటారు, ఇంతకుముందు చాలాసార్లు కూడా మీరు దాని గురించి మాట్లాడారు. ఈ కేసులో ఎవరు ఊహించని విధంగా, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా, ఎందుకంటే ఆయన ఈ కేసు అయినప్పుడు కూడా దాని మీద పెద్దగా ఛార్జ్షీట్ వేసినప్పుడు పెద్దగా రెస్పాండ్ కాలేదు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. కానీ ఆయన పేరు ఇవాళ వచ్చినట్టు కొన్ని ఇంగ్లీష్ పత్రికల్లో ప్రధానంగా వచ్చింది, దాంతోపాటు కొన్ని తెలుగులో కూడా కొన్ని పత్రికల్లో రాయడం జరిగింది. నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి గారి పేరు రావడాన్ని మీరు ఎట్లా చూస్తారు? బ్రదర్, ఒకటి నంబర్ 1, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా కేంద్రంలో చంద్రబాబు నాయుడు కీ రోల్కి వచ్చిన తర్వాత ఆల్రెడీ ఆయన సీఎం రమేష్ కొంతమంది బీజేపీ నాయకులతోని టచ్లో ఉన్నాడు ఇదివరకే, ముందుకెళ్ళే. ఆయన ఎంపీ అయినాక చాలా రోజులు సీఎం రమేష్ ఇంటనే ఉండే రేవంత్ రెడ్డి గారు. దాని తర్వాత ఆయన బీజేపీతోని రేపు ఎట్టుంటుందో ఏందో పరిస్థితి, కాంగ్రెస్ పార్టీని డౌన్ఫాల్ చేసిన పార్లమెంటు ఎన్నికలకు ఒక 15 రోజుల ముందు, అంటే నేను అప్పటి సస్పెండ్ కాలే, సస్పెండ్ అయిన తర్వాతనే నేను ఏఐసీసీకి మెయిల్ పెట్టాను. నా దగ్గర ఆన్ రికార్డ్ ఉంది. ఏ సీటు ఎవరెవరిని ఓడగొట్టబోతున్నా, బీజేపీని ఎక్కడెక్కడ గెలిపిస్తుండని చెప్పి సీట్లతో సహా పెట్టిన, నేను పేర్లతో సహా. అలా చేవేళ్ళ పెట్టిన, మల్కాజ్గిరి పెట్టిన, అన్ని మెదక్ పెట్టిన, ఇది పెట్టిన. నల్గొండ కూడా ఉండే కానీ నల్గొండ మిస్ఫైర్ అయింది 4000 ఓట్లతో. యాక్చువల్గా ఇద్దరు ఎడ్ల మధ్యలో కొట్టుకొని బీజేపీ గెలవాలనేది వాళ్ళ స్ట్రాటజీ, అది మిస్ఫైర్ అయ్యి గెలిచింది. అది ఓడగొట్టనికే పెట్టిండు చామల కిరణ్, వీడు ఎట్లనే గెలవాడని చెప్పి పెట్టింది, కానీ ఫ్లూక్లో బయటపడ్డది. అయితే అన్ని అప్పుడు పెట్టిన, అంటే అక్కడికి వెళ్ళి నరేంద్ర మోడీ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి నమ్ముకుంటూ వచ్చాడు. వాళ్ళకు అనుసరణలోనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని తంపుకుంటూ వచ్చాడు. తర్వాత మీకు ఒకటి ఈ మధ్యలో ఎప్పుడైతే పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఆయన అన్ఎక్స్పెక్టెడ్గా నరేంద్ర మోడీ యుద్ధ విరమణ చేసుకున్న తర్వాత బీజేపీ గ్రాఫ్ అమాంతంగా పడిపోయింది. వాళ్ళు స్ట్రగుల్ అవుతుండ్రు, ఏది ఈ సోషల్ మీడియా స్ట్రగుల్ చేస్తుండ్రు. ఎప్పుడైతే పడిపోయిందో రేవంత్ రెడ్డి కొంచెం ఆందోళనకరంగా కనబడ్డాడు. ఇక దాని తర్వాతనే బీజేపీని తిట్టు స్టార్ట్ చేసింది. మీరు అబ్జర్వ్ చేయండి, నిన్న రాజీవ్ గాంధీ వర్ధంతి దగ్గర కూడా బీజేపీని భయపడ్డాడు మోడీ అని చెప్పి మాట్లాడాడు. అయితే నేను ఎటు పోయి కాంగ్రెస్ పార్టీ నన్ను ముఖ్యమంత్రికి వెళ్ళి తీసేసిన అంటే అందరు ఒక టైప్ ఆలోచిస్తారు. నేను రేవంత్ రెడ్డి ఆలోచన ఎట్లుంటుందో నేను స్టడీ చేసిన, ఏఐసిసి ఆలోచన ఎట్లుంటుందో నేను స్టడీ చేసిన, కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. ఆయన ఎప్పుడైతే ఈ బీజేపీ డౌన్ గ్రాఫ్ వెళ్ళిపోయిందో, తెలంగాణలో కూడా ఈయన పర్సనల్ గ్రాఫ్ కూడా పూర్తిగా పడిపోయిందో, ఈయన ఇంకొక 4.5 నెలలు, అంటే 2 సంవత్సరాలు ఈయన అందరు తీసేస్తారని నేను కూడా అనుకున్నా. మొత్తానికి ఈయన 2 సంవత్సరాలు ఈయన ఫుల్ టైం అవకాశం ఇచ్చారు. ఫుల్ టైంలో అందుకని ఈ మధ్యన మీనాక్షి నటరాజన్ కూడా ఎక్కువ కనబడతలేదు. తర్వాత ఈయన పోయినాకనే ఫుల్ టైం దిగుదామనే ఆలోచనతో ఉన్నది. 4.5 నెలలు ఇంకా ఉన్నది ఎవరు ఈయన ముఖ్యమంత్రి దిగిపోనికి. ఎందుకంటే ప్రతిదీ హైడ్రాకెల్ మొదలుపెట్టి ప్రతిదీ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ పడుకుంటూనే వచ్చింది. ఇలాంటి వరకు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎందుకు పెట్టడానికి. కర్ణాటకలో రాహుల్ గాంధీ మొన్న పోయితే బ్రహ్మాండమైన మీటింగ్ అని 3 సీట్లు గెలిచిన బై ఎలక్షన్లో. ఇలా 3 కాదు, రేపు ఒక్క సీటు కోడంగల్ రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లో ముఖ్యమంత్రి పోటీ చేసినా కానీ తెలంగాణ గెలిచే పరిస్థితి లేదు. అంటే నేను ఇవన్నీ నువ్వు అన్న ప్రశ్నకే తీసుకొని వస్తున్నా. దీని లింక్స్ ఎట్లుంటాయి? అంటే నేషనల్ హెరాల్డ్ కేసులో ఆ పేరు రావడానికి ఇవన్నీ ఉన్నాయి. అయితే తీసుకున్న తర్వాత మన గ్రాఫ్ పడిపోయింది, నరేంద్ర మోడీని టార్గెట్ చేసి రివర్స్ అయింది. ఇప్పుడు నేను బయటికి పోతే నాతోని ఎమ్మెల్యేలు వచ్చేటోళ్ళు లేరు, నేను బీజేపీని సపోర్ట్ చేసుకొని రేపు గవర్నమెంట్ ఫామ్ అయ్యే పరిస్థితి లేదు, ఇది అంతెక్కడో సినిమా పోతుందని చెప్పేసి సెకండ్ ఈయన పేరు నేషనల్ హెరాల్డ్ రావడం. నేషనల్ హెరాల్డ్ ఎందుకు వచ్చింది గల కారణం ఏంటంటే, దీనికంటే ముందు ఈ యుద్ధమైన తర్వాత ఈటల రాజేందర్ రేవంత్ రెడ్డిని తిడతాడు, టార్గెట్ చేస్తాడు, బాగా ఫోకస్ చేస్తాడు. ఆయన మీద జగ్గారెడ్డి పడతాడు. అర్థమైందా? అంటే బీజేపీకి వెళ్ళి అటాక్స్ రేవంత్ రెడ్డి అప్పటిదాకా జరిగాయి. అప్పటిదాకా
బండి సంజయ్ మా ముఖ్యమంత్రి అంటాడు. అవును. ఈటల రాజేందర్ నన్ను గెలిపించిన రేవంత్ రెడ్డి అని. బండి సంజయ్ ఇంకొక స్టేట్మెంట్ ఒక అడుగు ముందుకేసి కూడా అంటాడు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరం కలిసి మనము ములాఖతులో పనిచేయాలి ములాఖతులు అంటాడు అని అంటారు. ఇవన్నీ అన్ని ఒకటేసారి పడదు, ఎగ్దమ్ ఒకటేసారి టార్గెట్ చేసుకుంటే నన్ను బీజేపీ టార్గెట్ చేసి నన్ను బీజేపీ టార్గెట్ చేసి చూపుకుంటే ఎగ్దమ్ నేషనల్ హెరాల్డ్లో వచ్చేటట్టుగా పావులు కలుపుకున్నారు. నేషనల్ హెరాల్డ్ పహల్గామ్ కంటే ముందు ఆయన జపాన్లో ఉన్నాడు. జపాన్లో ఉన్నప్పుడు పహల్గామ్ జరగలే. కానీ నేను బాధాత వీడియో చేసిన దీనిపైన. నేను హిమాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ట్వీట్ చూసిన, ఆయన ఖండించిండు, ధర్నాలో పాల్గొన్నాడు. ఏది నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా మీద రాహుల్ మీద చార్జ్ షీట్ వేసినందుకు ధర్నాలో పాల్గొన్నాడు. సిద్ధరామయ్య ట్వీట్ పెట్టిండు, ధర్నాలో పాల్గొన్నాడు. ఇంకోటి కూడా చెప్పిన, అదే రాజశేఖర్ రెడ్డి గారికి ఇలా ముఖ్యమంత్రి ఉంటే ఆయనకు జపాన్ ప్రధానమంత్రి కదా అమెరికా ప్రధానమంత్రి కూడా అపాయింట్మెంట్ ఇస్తే నా నాయకురాల కంటే నాకు ఏది ఎక్కువ కదా రద్దు చేసుకుని ధర్నా ఉండేటోడు. అసోంటోడు ఈయన జపాన్కి ఎందుకు వెళ్ళిపోయింది? ఆయన జపాన్కి వెళ్ళి ట్వీట్ పెట్టద్దని జపాన్ వాళ్ళను ఆంక్షలు విధించిండు. జపాన్ నుంచి కూడా అన్ని పెట్టినావు కదా, నేను జపాన్ లో అది చేస్తున్నా ఇది చేస్తున్నాను అన్ని చెప్పినోడు ఒకటేసారి జపాన్కి వెళ్ళి ఒక ట్వీట్ కూడా ఎందుకు పెట్టలే అంటే, జపాన్లోకి వెళ్ళి అంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇద్దరు దొంగలు, ఇద్దరు దొరికిపోయినరు. ఆ దొంగల మీద నేను పెడతానా? నేను నీతిమంతుని, నేను బుద్ధిమంతుని, నేను వైట్ పేపరు, స్వామి వివేకానంద రెడ్డి తర్వాత అంత పర్సనాలిటీ ఉన్న వ్యక్తి నేనే. నేను గాళ్ళ పైన షార్ట్ షీట్ వచ్చిన వాళ్ళ మీద నేను ట్వీట్ పెడతానా? వాళ్ళని నేను ఖండిస్తాను వాళ్ళు అని దాని మీద కిమ్మనకుండా ఉన్నాడు. అసలు కిమ్మనకుండా ఉన్నటువంటి వ్యక్తి పేరు ఎగ్దమిల్లగల కారణం ఏంది అర్థమైందా? ఇంకోటి, ఆయన ఈ వార్త ఆంధ్ర పత్రికలలో ఎందుకు రాలేదు అనేది ఒక ప్రశ్న. ఆంధ్ర పత్రికలలో వస్తే జనము నేను అనుకునేది అనుకుంటారు కాబట్టి ఆంధ్ర పత్రికలు ఇయ్యలే. అంటే వాళ్ళు అటు కొట్టి మీ దాంట్లోకి వచ్చేటట్టు చేసిండ్రు. ఏది తెలంగాణ పత్రికలలోకి వచ్చేటట్టుగా ఈ రోజు గేమ్ నడిచింది. ఆ ట్రాప్ లా తెలంగాణ పత్రికలు పడిపోయినాయి. దాని మీద డిబేట్లు చేస్తుంది, ప్రెస్ మీట్ పెట్టింది. కానీ ఒరిజినాలిటీ ఏందనంటే ఈయన ఇవాళ నన్ను సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని ముగ్గురిని టార్గెట్ చేసిండ్రు. అరే నేను టార్గెట్ నేషనల్ హెల్లాల నీ పేరు రానికి నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఏమైనా మొత్తం రక్తం చించుకొని పనిచేస్తున్నావా? కాంగ్రెస్ పార్టీని మొత్తం నువ్వు ఖతం చేసినావు. మేనిఫెస్టో అంటే మీరు చెప్పేదాని ప్రకారము, అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఈయననే ఆ కేసులో కావాలని బ్రదర్. ఇవాళ ఈడీకి కానీ లేకుంటే వేరే వాళ్ళు ఎవరికి కానీ ఈరోజు ముట్టుకునే దమ్ము లేదు. రేవంత్ రెడ్డినే టార్గెట్ చేద్దాం అనుకుంటాం. రేవంత్ రెడ్డిని టార్గెట్ ఓటుకు నోట్ ఇస్తే అయిపోయా, బాజాప్తా ఉంది కదా, అది ఇంకా చాలా ఉన్నాయి కేసులు. కానీ ఈయనను గాంధీ ఫ్యామిలీతో కట్టేయాలి. ఈయన టార్గెట్ పెద్దోని చేయాలి. నేనుంటే మీకు ఏం తక్కువ కాదు. నేనుంటే మీకు పలానోళ్ళు లైన్ రాకుండా చూస్తా. నేనుంటే ఇది నేను నీకు నమ్మకంగా ఉంటా. కేసీఆర్ కుటుంబంలో కూడా నీకు ఒక నమ్మకంగా చేస్తా. మేము ఉన్నాం కదా, నీకెందుకు? మేము ఉన్నాం కదా, ఈటనం గెలిపించినా లేదా? నేను ప్రధానమంత్రి కావాలని కోరుకోలేదా? పైగా ఈయన నమ్మలే, ఈయన నమ్మరు. మాది చంద్రబాబు నాయుడుగా గొట్టంగాడు మధ్యలో, ఇండియా పార్టీకి మధ్యలో ఆ టెంట్ కూలకుండా నిలబెట్టిన మధ్యలో గొట్టంగాడు ఉండగా చంద్రబాబు నాయుడు. ఇక ఈయన ఎందుకు ఇది చేస్తారు? ఇది రాజశేఖర రెడ్డి గారు అనేది ఈ ప్రభుత్వాన్ని మధ్యలో గొట్టంగాడు నారా చంద్రబాబు నాయుడు అని ఆయన మాట చెప్తుంది. ఆయన ఉండు కదా. కాబట్టి బ్రదర్ ఇది 1001%. చంద్రబాబు నాయుడు తలుచుకుంటే పేరు వస్తుందా? రాదు కదా. రాదు. పోనీ ఈయన సీఎం రమేష్ తలుచుకుంటూ వస్తుందా? ఈ కేసులా ఒక దిక్కు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ, మళ్ళా ఓటుకు నోటు దొంగ. ఓటుకు నోటు దొంగను వాళ్ళిద్దరితో లంకె కట్టేసి మన ముద్దుని టార్గెట్ ఎట్లా చేద్దాం? ఎట్లా పెట్టిర్రు అంటే అందులో ఎట్లా పెట్టిర్రు అంటే 2019 నుంచి 2022 మధ్యలో ఈయన 2021లో ఈయన పీసీసీ కూడా అయ్యిండు. అంతకుముందు వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు. కొంత ప్రభావం చూపించిండు టికెట్లు ఇచ్చే దాంట్లో వీటిలో. సో మీకు కొంతమందికి మేము టికెట్లు ఇస్తాము, మీ వ్యాపారాలు సరిగ్గా నడవాలంటే, లేకపోతే మీకు టికెట్ రావాలంటే, మీకు ఏదైనా పదవి రావాలంటే మీరు ఈ పలానా కంపెనీకి, ఆ యంగ్ ఇండియా అనేటువంటి కంపెనీకి మీరు విరాళం ఇవ్వాలి. విరాళం ఇస్తే మేము టికెట్లు ఇస్తాము అనేటువంటి బలవంతపు ఫండింగ్ చేసిండు. కాబట్టి ఆయన ఇందులో పెట్టిరని చెప్పేసి ఈడీ వర్గాలు చెప్తున్నారు. బ్రదర్ సేమ్ కేసు అంజన్ కుమార్ యాదవ్ మీద కూడా పెట్టింది. ఇంకా కొంతమంది ఎంపీలు, ఆ రోజులు ఉన్న ఎంపీలు ఆల్రెడీ ఈడీ ఎంక్వైరీ కూడా అయింది వాళ్ళ పైన. పోయిండు చేసుకుని ఆయన కూడా పెట్టుకుంటా, బట్ ఇట్ ఇస్ ద రైట్ టైం అని, దిస్ ఈజ్ ద రైట్ టైం అని చెప్పి అర్థమైందా? ఆయన కూడా యాడ్ చేసుకుంటు. ఇది మాత్రం బ్రదర్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసు బ్రదర్.
ఇది 1000% వాళ్ళతోని నేను ఉండాలి. వాళ్ళు సరిగా నాతో మాట్లాడారు, అపాయింట్మెంట్ ఇస్తలేరు, నన్ను ఎప్పుడు కూడా బీకాలని చూస్తుండ్రు, నా పరిస్థితి బాగలేదు, నేను ఇంకా ఈ 3 ఏళ్ళు కావాలి, ఈ 3 ఏళ్ళు ఇంకా మందిళ్ళు గులగొట్టుకోవాలి, ఈ 3 ఏళ్ళు ఇంకా నిరుద్యోగులతో ఆడుకోవాలి, ఈ 3 ఏళ్ళు ఇంకా రైతులకు గోసపుచ్చుకోవాలి, కాబట్టి రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ పీడిచుక తినాలి. అదే బ్రదర్. కాబట్టి ఇది ఉండాలనంటే నన్ను టార్గెట్ చేసిన మేడం బీజేపీ అని చెప్పేసి బ్రదర్, ఇది నక్క ఏం లేకుండా 2017 వచ్చి ఫ్రాక్షన్ ఆఫ్ 5 ఇయర్స్లా 7 ఇయర్స్లా సీఎం పిసిసి కొట్టేశారు, సంవత్సరంలో నీకు 7 ఏళ్లలో సీఎం కొట్టేశారు. ఇక్కడ ఎప్పటించలో గిరిగిట్లాడు కొట్టుకుంటుండు, నిజంగా నిజాయితీ అంటే బ్రదర్ షార్ట్ కట్సే బ్రదర్, అంటే చీటింగ్ అది చీటింగ్ చేసుకుంటా వెళ్ళిపోయేటట్టు చేసి బీజేపీ బ్రదర్. ఇవాళ మహేశ్వర్ రెడ్డి బీజేపీకి పోయిండు, డీకే అన్న బీజేపీకి పోయింది, మరి శ్రీధర్ వాళ్ళు ఏమని అనుకున్నా బాధలేదు నాకు. వీళ్ళంతటా వీళ్ళు పోయింది అనుకుంటున్నావా? వీళ్ళు ఎలగొట్టలే అబ్బా. ఆడేసి ఆడేమున్నది, అక్కడ ఏం లేవది, పార్టీ లేదు, నువ్వు ఇక్కడ సీఎం అయితే నువ్వు వచ్చాయని చెప్పి వాళ్ళు గుంజుకొట్టేట్టు అక్కడికి ఆహ్వానం చెప్పించిండ్రు. సేమ్ ఆహ్వానం టైప్ నాకు వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. అర్థమైందా? నేను ఆ ట్రాప్లో బల్లే, నేను వీడెట్లా ఆలోచిస్తాడు నేను అట్లా ఆలోచిస్తాను. అట్లకెళ్ళి అట్లా వాళ్ళు ఈ ట్రాప్లో పడి వాళ్ళు అటు పోయిండ్రు. వాస్తవానికి ఇలా మర్రి శ్రీధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, డీకే అన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో, ఈయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం 1000% లేనే లేదు. వీళ్ళ ముగ్గురిట్లలో ఒక లైట్ వాళ్ళు. అర్థమైందా? వాళ్ళు ఏం చేసి ఇక తక్కిన వాళ్ళు ఎవరెవరు? జానారెడ్డి గారు, ఆయన పోటీ చేయకుండానే అయిపోయింది. జీవన్ రెడ్డి గారు, ఆయన ఒడగొట్టేసిండ్రు. జగ్గారెడ్డి, ఆయన ఒడగొట్టిండు. దామోదర రాయలసీమ ఒడగొట్టడానికి ట్రై చేసిండు కానీ అక్కడ కుదరలే. అట్లా అందరినీ ఎవ్వరు కనబడకుండా సాఫ్ చేసుకుంటారు. కానీ మీరు చెప్పింది థీరీ బాగానే ఉందని ఆలోచించడానికి, పొలిటికల్గా ఈ ఎత్తుగడలు ఉంటాయి బేసికలీ. కానీ చూస్తా ఒక ఈడీ అనేది నార్మల్ కేసు కాదు. బ్రదర్ చూస్తా ఈడీ కేసు ఎందుకు పెట్టించుకుంటారు బ్రదర్? నేను ఎప్పుడు ఈడీ ఆఫీస్లో పోయినావా? నేను ఈడీ ఆఫీస్లో పోయినా, నేను ఒక కేసు చెప్పిన. ఒక కేసు ఎట్లా ఇచ్చింది తెలుసా? ఎలాంగ్ విత్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్. రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ అని ఏ భూమిని కబ్జా చేసిందని ఇచ్చిన, ఈడీ భూమిలో కబ్జా చేసి రిజిస్ట్రేషన్ చేసి అమ్మి పడేసిందని చెప్పి ఇచ్చిన. వాళ్ళు ఏమన్నా తెలుసా? ఈడీ కబ్జా చేసి చేసుకొని ఐటీ ఈడీ ఆధీనంలో ఉన్న భూములు హైదరాబాద్ ఒక దగ్గర అమ్మేసి రిజిస్ట్రేషన్ అయిన రిజిస్ట్రేషన్ పేపర్లు ఇచ్చినా మీ భూములు పోయినారా పిల్లగా అన్న. ఇప్పుడు వాళ్ళ అపార్ట్మెంట్ ఫ్లాట్లు కూడా కట్టాను, పోతే పోనే అన్నాడు. ఈడీ డైరెక్షన్ ఫాలో అవుతుందమ్మా. ఈడీ ఈజ్ నాట్ సిన్సియర్ అండ్ ఈడీ ఈజ్ నాట్ హానెస్ట్. ఈడీ నేను లోపలిపోయి చూసిన దాని కథ ఎట్లుంటుందో. అదేందా? ఇక అట్లా అంటే ఏ కేసులు ఏమైనా మనం మాట్లాడుకుని ఏ కేసులు ఏం కాదు, వాళ్ళకి అవసరం ఉన్న కేసులు మాత్రమే చేస్తారు, అవసరం లేని కేసులు వదిలేస్తారు. ఈడీలో కేసు అయింది, ఐటీలో కేసు అని పెద్ద భయపడాల్సిన అవసరం లేదు, తోకమట్టం అని పీకేది కూడా ఏం లేదు. ఇది కూడా అంటేనే కూర్చొని రాయరాబాయ్ అంటే వాళ్ళు రాస్తారు. అంటే బీజేపీకి డౌన్ఫాల్ అయింది కాబట్టి బీజేపీ కొంత ఈ పాకిస్తాన్ యుద్ధంతో లేకపోతే ఈ పాకిస్తాన్తో యుద్ధం వ్యవహారం కావచ్చు, పహల్గం దాడి వ్యవహారం కావచ్చు, కొంత నెగిటివ్ అయింది కాబట్టి ఆ నెగిటివ్ నుంచి బీజేపీ రేపనాడు మళ్ళీ ఇక్కడ వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇందులోనే కొనసాగాలనేటువంటి వ్యవహారంతో ఆయన ఈ కేసు పెట్టించుకుని వ్యక్తిగతంగా ఆయన మీద కాంగ్రెస్ పార్టీ పైన 40% వ్యతిరేకత ఉన్నది. అది ఈయన చేసిండు. ఈయన మొత్తం కాంగ్రెస్ నూక్కుంటా కాంగ్రెస్ చంపే ప్రక్రియలా ఈయన మీద యాంగర్, పబ్లిక్ యాంగర్ అంటే వ్యతిరేకత కాదు, కోపం. నీవు నిన్న ఫిర్యాదు కూడా ఇల్లు కూడా రేవంత్ రెడ్డి గాడు అన్నాడు. గాడు అంటే కోపం అన్నట్టు, కోపం అది. అవును, అర్థమైందా? ఆ కోపం 65% జనానికి ఉన్న తెలంగాణలో. 68% అలా అత్యధిక వ్యతిరేకత కోడంగల్లోనే ఉన్నది. ఇది సర్వే, నేను గాలికి చెప్తాను. కాంగ్రెస్ పార్టీ పైన 40% ఉంది, 68% వ్యతిరేకత, కోపం. రేవంత్ రెడ్డి మీద కోపం 68%. ఇవి మన ఇక్కడ నలుగురం కూర్చున్నాం అబ్బా, నలుగురు చూసి నాకు తెలిసి నలుగురు కోపమే ఉంది. అట్లా తెలంగాణ జనంలో దాదాపు 3 కోట్ల మందికి కోపం ఉన్నది ఈరోజు. అదే అంత కోపం 3 కోట్లు కాదు కానీ 2,75,00,000 మంది వరకు, 68% కదా, అంతమంది కోపం ఉన్నది. కాబట్టి ఇటు పార్టీ వ్యతిరేకత, ఇటు నన్ను చూసి తన్నెతట్టుగా ఉన్నారు. ఈ అన్నిటి బదులు ఇంకో 3 ఏళ్ళు లాక్కపోయి లాస్ట్ 1 ఇయర్ ప్రభుత్వ పథకాలు అమలు చేసి ఈలోపు బీఆర్ఎస్ను కుటుంబంలో చీలిక తీసుకొని వచ్చి ఇవన్నీ చేయనీకి అని చెప్పి వేసిన శాంపుల్, కవితది ఒక శాంపుల్, అదొక ఈటర్ రాజేందర్ది ఒక గురి. ఈటర్ రాజేందర్ కడుపు నిండా 100% తిట్టాడబ్బా రేవంత్, 2000% తిట్టాడు. అర్థమైందా?
విశ్వేశ్వరరెడ్డి తీర్పు జనం నమ్మరు కాబట్టి ఈటల రాజేంద్రతో తిట్టించుకున్నాడు. ఓకే. కాబట్టి ఇవేవి కూడా కాదు బ్రదర్, ఇది కుర్చీలు కాపాడుకోనికి బీజేపీ రేవంత్ రెడ్డి ఆడుతున్న ఒక డ్రామా. ఈ డ్రామా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలకు కానీ ఏఐసిసి పెద్దలకు కానీ ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్లకు కానీ తెలియదా ఈ డ్రామా? అంత తెలియగల్లో అయితే ఈయన సీఎం ఎందుకు అవుతారు అబ్బా? వాళ్ళు అంత తెలియగల్లోలే అయితే మరి తెలియగల్లో అనుకుంటున్నాం ఏంటి? ఏదో అదృష్టవశాత్తు వాళ్ళు లీడర్లు అయింది. కానీ నేను చాలా మందితో మాట్లాడిన బ్రదర్, నేను దండం పెడతా, మంచి మంచులతో మాట్లాడాను. నేను పొలిటికల్ ఎక్స్పీరియన్స్ సంపాదించిన ఎవరు ఎట్లా ఆలోచిస్తారు దాని రాహుల్ గాంధీతో కొన్ని అవర్స్ కూర్చొని మాట్లాడినా, కొన్ని ప్రోగ్రామ్ చేసిన, ఎవరెవరు ఎంత తెలియగల్లో ఎవరెవరు ఎంత ఉందో అన్నీ తెలుసు. అట్లయితే మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు అంత తెలియగల్లో అక్కడ ఉంటే అసలైన పార్టీ నడిపిన వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు. ఒక పివి నరసింహారావు కానీ ప్రణబ్, వాళ్ళ నాలెడ్జ్ అమోఘం, వాళ్ళు మామూలు నాలెడ్జ్ కాదు వాళ్ళది. నేను కూర్చొని రాసుకునేది నోట్స్. ఒక శివరాజ్ పాటిల్ వాళ్ళు డిఫరెంట్ వాళ్ళు. ఆ పవర్ తెచ్చేటోళ్ళు ఈరోజు ఏఐసిసిలో లేరు. నీకు కేసీ వేణుగోపాల్ అంటే ఏందా ఒక చిల్లర కానీ ముఖ్యమంత్రి చేసినట్టే ఆడెంత చిల్లరగా అయి ఉండాలి. రేవంత్ రెడ్డి బ్రదర్, నేను కేసీ వేణుగోపాల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కేరళకు, తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పి సుధాకర్ రెడ్డి, అప్పుడు బక్క జెడ్సన్ అంటే స్టేట్ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి, ప్రచార కార్యదర్శి. కాబట్టి నాకు ఎవరు ఏందో ఎవరు ఎక్కడికెళ్ళో చూసిన. స్టార్ వార్ లీడర్ ఎవరంటే మనీందర్ సింగ్ బిట్ట కనబడుతుంది. అయ్యాల వాళ్ళు ఎలగొట్టిండ్రు. స్టార్ వార్స్ జనంలో బలం ఉన్న ఒక కుట్ర ప్రకారం చేసి ఈరోజు పార్టీకి వెళ్ళిపోయేటట్టుగా చేసి గులాబ్ నబీ ఆజాద్ ఎలగొట్టిండ్రు. అట్లా ఈ విధంగా అసలు పెట్టారు. ఇలా తెలివి తక్కువలు కాబట్టే ఇటువంటి దొంగలు జైళ్ళల్లో పోయిన వాళ్ళు, దొంగ కేసులో ఉన్నోళ్ళు ముఖ్యమంత్రులు అయినరు. ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ప్రకారం బ్రదర్, రేవంత్ రెడ్డి అంటే ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కావద్దు. నిజంగా నువ్వు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రావాలంటే బంగారు లక్ష్మణ్ బుద్ధిమంతులను ఒప్పుకో. బంగారు లక్ష్మణ్ ఏమన్నా రెడ్ హ్యాండ్గా ఆయన దగ్గర పోయి ఈ పైసలన్నీ నువ్వు లంచం ఆయన అడిగి తీసుకున్నాడా? ట్రాప్ చేయడానికి ఆయన ఆఫీస్కి పోయి ఇచ్చిండ్రు. అర్థమైందా? ఇక్కడ రెడ్ హ్యాండ్ కట్టలు లెక్క పెట్టి నువ్వు బంగారు లక్ష్మణ్ నువ్వు దొంగ అని మీరు అన్నారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మీరు ఉడి తీసేదాకా మీరు పండుకోలే కదా. మరి బంగారు లక్ష్మణ్ దొంగ అయితే రేవంత్ రెడ్డి ఎట్లా మంచోడైన ముఖ్యమంత్రి ఎట్లా అయ్యాడు? ఆయన సీఎం అయ్యాడు. ఆయన ఎట్లా సీఎం చేసిండ్రు? బంగారు లక్ష్మణ్ దొంగ అనుకుంటే రేవంత్ రెడ్డి కూడా దొంగే. ఇప్పుడు ఇంత వ్యవహారం నడుస్తూ ఉంది, ఇదంతా అవుతా ఉన్నది. మరి ఇప్పుడైనా ఆయన పదవి కాపాడుకోవడం కోసం అవసరమైనప్పుడు బీజేపీని వాడుకుంటున్నాడు, అవసరమైనప్పుడు కాంగ్రెస్ని వాడుకుంటున్నాడు. ఆయన ఎందులో ఉండాలంటే అందులో ఉండాలన్నటువంటి వ్యవహారం మీరు చెప్తుంటే నాకు అర్థమవుతా ఉంది. మరి ఇప్పుడు ఈ 4.5 నెలల్లో ఆయన పదవి ఉంటుందా, లేకపోతే కాంగ్రెస్ ఏఐసిసి నిర్ణయం ప్రకారం కొత్త వాళ్ళు వచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉందా? బ్రదర్, ఆయన సాధ్యమైతే ఇప్పుడు ఏం చేస్తాను తెలుసా, మొన్న అందరు అనుకుంటారు ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా నేను దండం పెడతాను బ్రదర్. వాళ్ళ ట్రోలింగ్లు గమ్మత్తుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి అన్నాడు. ఆయన పిచ్చోడైంది అనుకున్నావా? ఆ ట్రాప్లో కూడా వీడు పడ్డారు బీఆర్ఎస్. ఎట్లా అంటే ఆయన కావాలనే అన్నాడు, అబ్బా నువ్వు యాస్పిరెంట్, నువ్వు ముఖ్యమంత్రి, శ్రీరాబాబు నువ్వు యాస్పిరెంట్, చెవులో పోయి ఉత్తగా చెప్పినా కానీ నువ్వే సీఎం, అదేందా బట్టికి నువ్వే సీఎం, పొంగులేటికి నువ్వే సీఎం, అర్థమైందా? అందరి చెవులలో ఊది ఎవరి వాళ్ళ కూర్తుండు ఊది అందరు మేము సీఎం అభ్యర్థులు అందరు ఈయనతోనే ఉంటారు. నువ్వు అబ్జర్వ్ చేయి, సీఎం అభ్యర్థులు మొత్తం ఈయన ఎంబడే ఉంటాయి. ఎవరు కూడా అసమ్మతి మెయింటైన్ చేస్తలేడు. ఇవాళ ఎప్పుడైతే కుర్చీ పిక్తానో అప్పుడు 4 ముక్కలు చేశాను. పుసుక్కున్న ఇంట్లో శ్రీధరబాబు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది అనుకో, తక్కిన వాళ్ళందరూ వ్యతిరేకిస్తారు. రేవంత్ రెడ్డి ఉండని అంతగానం కాకుండా ఆయన మాత్రం వద్దంటారు. అచ్చా, వీళ్ళకి పంచాయతీ పెట్టేసి నువ్వే సీఎం అందరికి చెప్పేసి ఈయననే సీఎం గా కొనసాగేది. పెద్ద లోమిడి అంటే నక్క, రజకుల నక్క వేషం వేసుకో. ఈ నక్కను గుర్తించిన వరకు వాళ్ళు అట్నే ఉంటారు. అలా కొంచెం సిగ్గనిపియాలబ్బా వాళ్ళకి. బ్రదర్, నేను కాంప్రమైజ్ 2 నిమిషాల కాంప్రమైజ్ రేవంత్ రెడ్డి మంచి లీడరు అన్ని ముఖ్యమంత్రి అంటే రేపు పొద్దుగాల కార్పొరేషన్ అదో బతుకా బ్రదర్, అది ఎమ్మెల్సీ అయితే కాదు బతుకా, అది వ్యక్తిత్వాన్ని చంప. ఈరోజు ఇంతమంది అంటే దిగజారిపోయి ఇంతమంది బతుకుతారా అనుకున్నా ఈ మంత్రులను చూస్తే. అరే ఒక 420 గాని కింద మీరు ఎట్లా మంత్రులు ఉంటారు? నాకు పిటి అనిపిస్తుంది ఈరోజు. బ్రదర్, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయికి దిగజారిందంటే, నీవు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అంటోడు యూపీలో ఏమన్నా నేను అలా తిరగబడే రోజు మామూలుగా ఉండదు. యూపీకి పోతాడు, అక్కడ కింద గజం జాగ గుంజుకుంటే లగిచర్ల కాడ రైతులను కొట్టి కేసులు పెడితే నువ్వు ఒక రోజు వచ్చిన వాళ్ళ పరామర్శించు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రోహిత్ వేముడ చచ్చిపోయిన శవం పైన పేలాడేరుకనికి వచ్చి 2 రోజులు దీక్ష చేసి
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో హెచ్సియు కోసం భూములు కాపాడుకొని బిడ్డలు కొట్లాడుతుంటే వాళ్ళ లాఠీ చార్జ్ చేసి జైల్లో పెడితే ఒక రోజు మీరు రారు మాట్లాడారు. అర్థమైందా? ఈరోజు తోడేలు పాలు చేసింది తెలంగాణను, తోడేలు పాలు చేసిన కాంగ్రెస్ పార్టీని, తోడేలు పాలు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను. కాబట్టి ఇన్ని విధాలుగా ఈరోజు మేనేజ్మెంట్ ఎంత దిగజారిపోలేకపోతే పైనకి వెళ్తుంది. అంత తెలివి తక్కువ అంటే తెలివి తక్కువ కాకుండా తెలియగలవు లైన్లో. నువ్వు హైదరాబాద్ భారతదేశంలో యూనివర్సిటీల గురించి అన్నిటి గురించి మాట్లాడతావు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు గుంజుకొని అమ్ముకుంటా నేను కనబడతలేవా? ఇక్కడ ఉద్యోగపతిల గురించి నువ్వు మాట్లాడవు. ఉద్యోగపతి అంటే బిజినెస్ మ్యాన్ల గురించి వేరే రాష్ట్రాల్లో పోయి మాట్లాడతారు మిస్టర్ రాహుల్ గాంధీ. ఇక్కడికి వచ్చి మాట్లాడా? ఉద్యోగపతిలకు భూములు గుంజి అమ్ముకుంటా ఉంటే, బ్యాంకులో కుదబెడతా ఉంటే మన రోజు నిలబడే రోజు బట్టలు ఉసిపోతాయి. వాళ్ళు ఎంత అవులేగాన్లు ఎంత దివానాగాన్లు అయితే ఈ ఇవన్నీ ట్రాపులు పెడతారు. ఈ ఖచ్చితంగా నీకు చిన్న ఒకటే నిమిషం స్టోరీ చెప్తా, మనందరికి తెలిసిన స్టోరీ. నేను మొన్న లోమిడి పకిడిగా నరేంద్ర మోడీ మీద పెడితే ఆర్మీ మన ఎయిర్ ఫోర్స్ చీఫ్, మాజీ చీఫ్, ఆమె నా స్టోరీని హిందీలో రాసి పెట్టింది. అదే ట్వీట్ చేసింది. ఆ స్టోరీ ఏంటంటే సేమ్ రేవంత్ రెడ్డి, నీకు అడవిలోకి కుక్కలు ఉరికిస్తే అంటే టీడీపీ వాళ్ళు ఓటుకు నోట్లో దొరికిన వాళ్ళు అందరు ఉరికిస్తే ఉరుకుతా వచ్చి అక్కడ రజకుడు ఒక ఆయన నిల్మందు నీకని నిల్మందు బ్లూ కలర్ కలిపి పెడతారు, నీలి రంగు. ఈ గుంట నాకు వచ్చి అలా పడుతుంది, అలా పడగానే ఇట్లా లేస్తుంది. లేచి అటు పోతే ఆడ పులి ఉంటుంది. పులి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆడ ఏనుగు ఉంటుంది, ఏనుగంటే జానారెడ్డి. అట్లా అట్లా రకరకాలు ఉంటారు. వాళ్ళ ముందు పోయి నిలబడుతుంది. అయ్యో ఇదేదో కొత్త అంటే నన్ను రాత్రి మిమ్మల్ని కాపాడినకి అని చెప్పి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నన్ను పంపినరు, మీరందరూ ఇక మీకు ఎంత బేఫికిరు అది ఇదని చెప్పి ఇది చేస్తారు. చేసినాక రియలే కావచ్చు అనుకొని వాళ్ళు ఇది చేస్తారు. ఈ మాట వీళ్ళంతా ఇక్కడ పులి సింహము ఏనుగులంతా న్యాయం పడి ఉన్నారని చెప్పి మళ్ళీ ఈ ఫోటో తీసుకుపోయి అక్కడ ఏఐసిసిలో వాళ్ళకు చూపెట్టింది. వాళ్ళు కూడా నమ్మి మొత్తానికి మన కింగ్ అనుకున్నారు. ఈ లోపు మెల్లమెల్ల పాతకపోయింది. ఇక రోజు పాతకపోయింది. లాస్ట్లో ఒక రోజు అక్కడ గుంట నక్కలు అన్నీ ఒరుతాయి. దీన్ని కూడా ఊలా అంటే టీడీపీలో ఉన్న గుంట నక్కలు ఉన్నాయి కదా చంద్రబాబు, ఆ నక్కలు అవి కూడా నక్కలే కదా. ఆ నక్కలు అరవంగానే ఈ నక్క కూడా అరిచింది. నడవంగానే ఇవి అన్ని పట్టుకున్నాయి. ఏనుగు డౌట్ వచ్చి ఏనుగు నీళ్లు కొట్టింది. కొట్టి అనేది గుంట నక్క అని తెలిసింది రేవంత్ రెడ్డి. ఇక్కడ దొంగ అని తెలిసింది. కానీ ఏం చేస్తాం అప్పటి ముఖ్యమంత్రి కూర్చున్నాడు. ఇక ఏం లేక మేము నిన్ను చూడలేదు, నిజంగా దేవతనే పంపింది అని వీళ్ళే బ్లూ కలర్ అక్కడనేమో దొరికింది మోడీ భారతదేశ ప్రజలకు, ఇక్కడేమో దొరకలే. అమ్మో దొరికితే మేము లేదే నిన్ను నమ్మినాము, నిన్ను సోనియా గాంధీ పంపింది. రంగు పోయిన పొలాల్లో ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్ద మనుషులు వాళ్ళే రంగు కుదురుతుంది, వాళ్ళే కూర్చోబెడుతుంది. సో మొత్తానికంటే ఈ కేసు ఏదైతే ఇప్పుడు నేషనల్ హెరాల్డ్లో కేసులో ఈ ఛార్జ్ షీట్లో ఈయన పేరు రావడం వెనకాల కూడా ఈయన ఒక ముఖ్యమంత్రి కంటివ్ రానికి నేను బీజేపీ శత్రువు అని చెప్పడానికి ముడి సరుకు వీళ్ళంటారు. ఈడీ కేసు ఇస్ ముడి సరుకు, ఈటర్ రాయంత స్టేట్మెంట్ ఇస్ ముడి సరుకు, ఇదంతా ఫైర్ పుట్టిన ముడి సరుకు. ఆ ట్రాప్ లో వీళ్ళు మొత్తం పడ్డారు. చాలా పెద్ద కథ ఉంది మీరు చెప్పిన. అంతే. సో ఈ ముడి సరుకును అడ్డం పెట్టుకొని ఈ కేసును అడ్డం పెట్టుకొని మిగతా ఈ 3 సంవత్సరాల టర్మ్ కూడా ఈయననే ముఖ్యమంత్రిగా ఉంటాడా? మరి వాళ్ళు కూడా బ్లూ కలర్ వేస్తారా నీళ్లు కొడతారో చూద్దాం. మరి ఎవరు? బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. అబ్బా ఇప్పుడు ఢిల్లీలో పట్టుకుంటే తీసేస్తారు, పట్టుకోకుండా అనుకో దిక్కు లేదు నువ్వేమో కాపాడుకొని నీ పైసలు మాకు చాలనుకుంటే అయిపోయాయి ఏమున్నది. దాంట్లో భాగమైనా ఈ మధ్యలో ఈ యాక్టివిటీ కూడా మళ్ళీ కొంత పెరిగింది, హైడ్రా యాక్టివిటీ కానీ లేకపోతే ఒకవేళ పుసుకున్న పోతే ఎట్లా సాధ్యమైనంత తినాలి. కాబట్టి అంతే ఆగ మేఘాల మీద ఇవన్నీ చేస్తుంది. అదే అంతకుమించి ఏం లేదు. రైట్, థ్యాంక్ యూ అన్న. సో మొత్తానికి జడ్సన్ చెప్పింది ఏంటంటే ఈ ఈడీ కేసు ఏదైతే ఉందో, ఈడీ కేసు వెనకాల కూడా ఒక కుట్రాజకీయం ఉంది. ఎట్లయితే 2017లో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి 2021లో పీసీసీ అయ్యి తర్వాత వెంటనే సీఎం అయ్యి షార్ట్ పీరియడ్లో ఎట్లయితే షార్ట్ కట్స్ తొక్కుకుంటా కాంగ్రెస్ పార్టీలో అత్యుత్తమ స్థాయి దాకా ఎట్లా ఎదిగిందో అట్లాగనే ఆ పదవిని కాపాడుకోవడం కోసం ఇటు బీజేపీని ఇటు కాంగ్రెస్ని అవసరానికి తగ్గట్టుగా వాడుకుంటా ఉన్నాడు. మొన్న ముడి సరుకు లెక్క వాడుకుంటా ఉన్నాడు. మొన్న పహల్గామ్ ఘటన తర్వాత పాకిస్తాన్తో యుద్ధం సీజ్ ఫైర్ తర్వాత మోడీ చరిష్మా తగ్గిపోయింది కాబట్టి బీజేపీ గ్రాఫ్ పడిపోయింది కాబట్టి బీజేపీతో రేపు భవిష్యత్తులో అక్కడ వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి మళ్ళీ కాంగ్రెస్లోనే కంటిన్యూ కావాలంటే ఇంకో ఇలాంటి కేసు ఒకటి పెట్టించుకోవాలి, ఇక్కడనే కంటిన్యూ కావాలి. నేను కూడా గాంధీ కుటుంబంతో సమానంగా
దీంట్లో భారం అది ఒక ఫేమ్ కావాలన్నటువంటి ఉద్దేశంతో ఈయన ఈ కేసు పెట్టించుకున్నాడు అని చెప్పేసి బగజర్ సన్న చెప్తా ఉన్నాడు. నిజంగా కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఇది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.